హాయ్ అండి. అందరికీ నా యొక్క ఆశీర్వాదములు. నాకు చాలా బాధ అనిపిస్తుందండి. జానకమ్మ గారు పాటలన్నీ నాకెంతో ఇష్టంతోని నేను వీడియోలు చేస్తుంటానండి. జానకమ్మ ఒక రాగం తీసిందంటే కళలు కళ కళల రాగాలకే అంకితం అన్నట్టు. ఆ కళలు ఆ రాగములకే అంకితం అన్నట్టు. ఆమె పాడిన పాటల్లో సుస్వరాలు, సప్తస్వరాలు, ఆమె పాడిన పాటలు ఎన్నో కొన్ని వేల పాటలు పాడిన జానకమ్మ ఇవాళ స్వర్గస్థురాలైందంటే ఎంతో బాధగా ఉందండి. కానీ అలాంటి కళ ఎవరికి రాదండి. నాలికలో సరస్వతిని రాసినట్టు ఆ సరస్వతి ఆ అమ్మ జానకమ్మనే అనుకోండి. అలాంటి సరస్వతీదేవిని జానకమ్మని ఆ భగవంతుడు స్వర్గస్థురాలను చేసిండు. ఆయన దగ్గర తీసేసుకున్నాడు. ఆయన ఆమె ఎక్కడ పోలేదండి. మనందరి మనసులో జానకమ్మ పాట ఉంది. జానకమ్మ పాడే పాటల ఎంతో మనసులో నిండి ఆ యొక్క కళలకే అంకితమైన జానకమ్మని మన హృదయాలలో ఉన్నది జానకమ్మ. అందరి నోట్లో ఉన్నది పాట. ఆమె పాడిన పాటలన్నీ అందరి నోటి నుంచి పాడే పాట. ఆ యొక్క సరస్వతిని మన అందరిలో నింపిపోయింది జానకమ్మ గారు. ఈరోజు 3వ రోజండి. ఆమెకు శాంతి కలుగు కాక. సప్తస్వరాలు తల్లి జానకమ్మని ఆ తండ్రి ఈశ్వరుడు ఆయనలో లీనమైపోయిన సరస్వతి ఎంతో పెట్టి పుట్టిన ఇలాంటి స్వస్వరాలతోని జానకమ్మని చూసి ఎంతో గర్విస్తున్నానండి. ఆమె చాలా అలాంటి అమ్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఆ యొక్క ఈశ్వరుడు ఆమెని ఒక స్వర్గస్థురాలుగా చేసి మన అందరినీ బాధ పెట్టలేదు. కానీ మన నోటి ద్వారా ఆమె పాటలు విని ఆమెను జ్ఞాపకం చేసుకోనికి ఇండియా మొత్తం ఆమెకు రుణపడి ఉంది. ఆ బాలసుబ్రహ్మణ్యము జానకమ్మ పాడిన పాటలు ఎంతో పుట్టిందండి.